మనతో మాట్లాడుతున్న ప్రతి విషయాలను మనం శ్రద్ధగా వినాలి. 69వ కీర్తనలో చక్కని మాటలు మనం చదువుకున్నాం. 69వ కీర్తనలో చూడండి, దేవుడి ప్రజలారా 18వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపించుము. నన్ను విడిపించు. రెండు విషయాలు ఒకటి, ఇక్కడ కీర్తనకారుడు దేవునికి మొరపెడుతున్నాడు. ఏమనంటున్నట్టే నన్ను విమోచించుము. ఒకటి విమోచించుట, రెండవది విడిపించుట. చదవడం మాట మరొకసారి. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూసి నన్ను విడిపింపుము. ఒకటి విమోచించుట, రెండవది విడిపించుట. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. మనం కూడా మొరపెట్టాలి. విమోచన ప్రతి ఒక్కరికి అవసరం, విడుదల ప్రతి ఒక్కరికి అవసరం. పాపము నుంచి విమోచన, మన శత్రువైన సాతాను యొక్క శక్తుల నుంచి విడిపించుట. ఈ రెండు మన జీవితంలో జరగాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే వెండి బంగారముల చేత మనం విమోచింపబడలేదు, లేక మనకున్న ధనధాన్యాల చేత మనం విమోచించబడలేదు. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత, కలువరి శిలువ యొక్క రక్తము చేత మనం విమోచించబడ్డాం. మనకు విడుదల కలిగింది. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఆ విలువ ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. ఆయన రక్తము చేత మనలను కన్నాడు, ఆయన రక్తం చేత మనల్ని కడిగాడు, ఆయన రక్తం చేత మనలను కొన్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారు. అందుకే మీరు మనుషులకు దాసులు కావద్దన్నాడు, బంధువులకు దాసులు కావద్దన్నాడు. మనం దేవునికి దాసులుగా ఉండాలి, దేవుని పరిచారకులుగా ఉండాలి, దేవుని యొక్క సైనికులుగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి దాసులుగా, దేవునికి పరిచారకులుగా, దేవునికి సైనికులుగా ఉంటామో దేవుడు మనకు కాపరిగా ఉంటాడు, రక్షకుడిగా ఉంటాడు, మనకు ఆదరణకర్తగా ఉంటాడు, మనకు మేలు చేస్తాడు. అందుకే దావీదు ఏమన్నాడు చూడండి, మాట చదువుకుందాం. 18వ వచనంలో నా యొద్దకు సమీపించి నా యొద్దకు. మనం అనుకుంటాం మన యొద్దకు ఎవరు రావట్లేదు, మనల్ని విడిపించడానికి రావట్లేదు అని అనుకుంటాం. ఎవరు రారు. ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే, ప్రతి ఒక్కరు కూడా భయముతోనే జీవిస్తారు. ప్రతి ఒక్కరు స్వార్థపరులు, భయముతో జీవిస్తారు. కానీ నిన్ను విడిపించుటకు కానీ, నిన్ను విమోచించుటకు కానీ, నిన్ను రక్షించుటకు కానీ మరి జీవగలిగిన దేవుడు ఒక్కడే మన ఎదుకు వస్తాడు. కాబట్టి ఆయనతో మనం విశ్వాసం వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారు ఉన్నప్పుడు మనము ఈ లోక సంబంధమైన పాపము నుంచి, ఈ లోక సంబంధమైన శాపము నుంచి మనల్ని ఆయన విడిపిస్తాడు. ప్రార్థన ద్వారా దేవునికి మనకును మంచి లింక్ అనే మంచి సంబంధం, సహవాసం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దైవజనుడిగా నేను చెప్పేది ఏమిటంటే మనము మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదు, మనుషుల మీద నమ్మకం ఉంచకూడదు. దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా విమోచిస్తాడు. చూడండి, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి ఆ కలువరి శిలువలో కుడి ప్రక్కన ఉన్న దొంగ, ఎడవ ప్రక్కన ఉన్న దొంగ దూషిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, అపహాస్యంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి కుడి ప్రక్కన దొంగకు అర్థమైంది ఈయనే లోక రక్షకుడని, ఈయనే పాపుల రక్షకుడని, ఈయనే నిజమైన దేవుడని అర్థమైంది. కనుకనే ఆయన
దేవునికి మొరపెట్టాడు. ఏమని? నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనము అని మొరపెట్టాడు. పక్కోడు ఏం మొరపెట్టాడు? నువ్వు రక్షకుడు కదా, క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించన్నాడు. ఇద్దరు కూడా చెప్పుకున్నారు దేవుడికి. కానీ ఒకరి ప్రార్థనకు మాత్రమే దేవుడు జవాబు ఇచ్చాడు. ఒకరి ప్రార్థనకు మాత్రమే దేవుడు ఆశ్రయించాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగతో. కారణం ఏంటంటే అతడు విశ్వాసం ఉంచి నేను పాపిని ఒప్పుకున్నాడు. మనిద్దరం పాపులమే రాబాయ్, తప్పు చేశాము, దొంగలము, మనకి శిక్ష తగునని ఒప్పుకున్నాడు. రెండవది, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్ప దేవుడని సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవది, ఆయన రాజ్యమే స్థిరమైనది, ఈ లోక రాజ్యాలు కూలిపోతాయి, ఈ లోక రాజ్యాలు నాశనమైపోతాయి, ఆయన రాజ్యం యుగయుగాలుండే రాజ్యం కనుక యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు